7:30 వరకు ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ కూర ఉండమన్నాడు. నేను పనికి వెళ్తున్నాను. పనికి వెళ్ళేసి వచ్చినాక వండుతాను తమ్ముడు అంటే సరే బాగున్నాక అంటే పిల్లల్ని చూసుకుంటూ అన్న చూస్తాను అక్క అన్నది. మమ్మీ దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకున్నాడు. స్నానం చేసుకొని ఇంకా చదువుకోవడానికి ఎగ్జామ్ తెల్లారితే ఎగ్జామ్ అని మా బాబుకి చెప్పాను. అదే నేను చదువుకోవడానికి వెళ్తున్నా కార్తీక్ వాళ్ళ ఇంటికి, ఒక 10-20 మినిట్స్ వస్తాను, మమ్మీని వంట చేయమని అని చెప్పి వెళ్ళినాడన్న. ఇంకా వెళ్ళినవాడు ఇంకా ఇంటికి రాలేదన్న సార్. అసలు వాడు ఎంత టార్చర్, వాడు అసలు ఎవరి జోలికి వెళ్ళాడు. చిన్న పిల్లగాడు మీరు ఎవరిని అడిగినా బాబు ఎట్లా అంటాడో చెప్తారు. చాలా మంచి వ్యక్తి. అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడుతున్నారు. ముందుకైతే ఎవరు రావట్లేదు. మాకు న్యాయం జరగదు. అట్లాంటి తల్లి కడుపుకోత ఇంకొక తల్లి అనుభవించద్దంటే మాకు న్యాయం కావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంకొక తల్లి కూడా ఇట్లా అలాంటి రోజు రాదమ్మా. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు చేసే పాపం అప్పుడే కంపల్సరీ ఎవరికైనా పడుతుంది. అసలు వాడు చాలా బతిమిలాడినాడంట అన్న, వద్దు నాకు నొప్పి వేస్తుంది, నాకు మా అమ్మ ఉంది, మా చూసుకోవాలి అన్నాడంట. అంత జాలేయలేదన్న, అసలు అంత కురాతగా అన్న. తమ్ముడు చదువుకుంటున్న పిల్లడు ఒక రౌడీ షీటర్ని చంపినట్టు చంపినారన్న ఆయనని. అది ఘోరం అంటే చాలా అతి ఘోరంగా రక్తం అడుగులలో ఇదైపోయినాడు ఆయన. మేము ఎట్లా అంటే ఒక గాజు బొమ్మలా పెంచుకున్నాం తమ్ముడిని. ఇంతమంది తమ్ముళ్ళున్నా ఆయన ఒక రాజు మాకు. మేమందరం ఇట్లా ఇళ్లలో పని చేసుకొని బతుకునే వాళ్ళం సార్. మాలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉండాలి సార్. వాళ్ళకి డబ్బు ఉందని కాదు సార్, మాలాంటి వాళ్ళకు న్యాయం జరిగితే వాళ్ళకి అది ఉందనే కదా సార్ అంత డేరుగా తమ్ముడిని చంపినారు. అంత డేరుగా తమ్ముడిని చంపింది దానికే కదా సార్. అంటే మేము ఇట్లా చంపి లోపలికి వెళ్తే మేము ఏదో విధంగా బయటకు వచ్చేయచ్చు అన్న ఆలోచన బట్టే కదా సార్. కానీ మాకేం కాదన్న, వాళ్ళు జీవితాంతం బయటికి రావద్దు. జీవితాంతం లైఫ్ లాంగ్ లోపల ఉండేలా కావాలి. అద్దాలు 2 సెకండ్లు లేపిచ్చేస్తా. నా కొడుకుని నాకు తెచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు సార్? ఎవరికి న్యాయం చేస్తున్నావు? పైసలు ఉన్నాయని చెప్పి ఆనకి కాపు కాస్తున్నావా? పైసలు లేనివాడికి ఇల్లు పడుతున్నావా? పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. ఎవరు వచ్చినా సాయానికి ఎవరు రాకపోయినా సరే నేనున్నా అని చెప్పి దేవుడు పైనుంచి వస్తాడు. కడుపు కోత మీకు ఎంత ఉందో నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో నేను చూస్తున్నాను. పర్వాలేదు, కూర్చోండి పర్లేదు కూర్చోండి. నేను చూస్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. వింటున్నావా? మీ యావాన్ని అయితే మనం తీసుకొని రాలేం, కానీ యావన్ ప్లేస్లో నేను ఒక కొడుకులాగా మీకు ఉంటా. నేను ఒక కొడుకులాగా మీకు ఉంటా. ఇక యావాన్ని అయితే తీసుకొని రాలేం, కానీ పైన దేవుడు అనేటువంటి ఉంటాడు. కంపల్సరీ ఈ తప్పు చేసుకున్నా నా దేవుడే. బాబాయ్ వాడి మామ వాడు శ్రీశైలం గాడు వాళ్ళని లోపల పంపించి ఈడు బయట తమాషా చేస్తుంది. మొత్తం అంతా ఈడ ఎంక్వైరీ చేస్తుంది. ఈడు శ్రీశైలం గాడు ఆడే మెయిన్. మన అయ్యా నా కొడుకుని కడుపులో పెట్టుకోరు. మా పిల్లోడు అసలు వచ్చా నా పిల్లోడు మాట్లాడినప్పుడు వచ్చేవే మనం లేచిపోదామని అనలేదు కదా. మీరు అన్నకుండా మాటకి తప్పనుకోవచ్చు. ఆ మాట చేయలేదు. అంత మంచి పిల్లోడిని మీరు అట్లా ఎట్లా చేస్తారు? అసలు న్యాయమేనా ఇది? ఎట్లున్నది? నువ్వు వచ్చేసానంటే రావా లేచిపోదామని అంటున్నారు. అట్లా చేయలే. ఆడపిల్లని ఒక మాట అనొద్దు అన్నది. ఒక ఆడపిల్లని అంటే ఇట్లా చేస్తారా? ఇంత మంది వచ్చారు కదా, నేను ఒక్కటి అడుగుతా సీఎం ని. నువ్వే హోమ్ మినిస్టర్ కదా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక యువతకి ఏం చేస్తున్నావు? గాంజా తిరిగి రోడ్ల మీద తిప్పుతున్నావా? నేను అడుగుతున్నా, ఎందుకు నువ్వు ఇది గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ ఏం న్యాయం జరిగింది? నాకు ఏం న్యాయం జరిగింది? రేవంత్ రెడ్డి గారు, నీ ఇంట్లో కొడుకు చచ్చిపోతే 10 సార్లు 10 మందిని తిప్పుతావు. ఒక సామాన్యుని నేను. నాకు న్యాయం జరగలే. సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది. జరుగుతలేదు. ఆ రోజు వస్తుంది. సామాన్యులకి న్యాయం జరుగుతలేదు.
జరుగుతలేదు, సామాన్యులకు న్యాయం జరుగుతలేదు. ఈ కడుపు కోత ఇంకో తల్లి కూడా రావద్దు, ఇంకో తల్లికే రావద్దు ఆ కడుపు కోత. మేము కొట్లాడేది కూడా రావద్దు, దానికేనా? ఇంకొక బయటికి తల్లి రావద్దు. ఇట్లాంటి తడుపుకోత బయటికి రావద్దు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి శిక్ష పడాలి. ఏడున్నారండి మీరు? ఒక స్టేట్ కి సీఎం ఏం చేస్తురండి? ఏం చేస్తున్నారు? 2 రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? ఆ? న్యాయమే లేదు, ఈ స్టేట్ లో న్యాయమే లేదు. మీ స్వార్థ పరులండి మీరు. ఎలక్షన్ కావాలంటే వస్తారు, మా కాళ్ళు మొక్కుతారు, మా చెంపలు పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, న్యాయం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు న్యాయం చెప్పండి. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అదే 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 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పోరాటం చేయాలంటే మనం గెలవాలంటే మీరు స్ట్రాంగ్ గానే ఉండాలి. మీరు డీలా పడిపోతే ఎలా చెప్పండి? లే ప్రపంచ వ్యాప్తంగా మీకు తోడుగా ఉండడానికి ఇంకా చాలా మంది వస్తారు. అరే శ్రీశైలంగా నీ భార్య ఏదో ప్రెస్ మీట్ లో అన్నదంట, గ్యాస్ లో పోసుకుంటా, పెట్రోల్ పోసుకో. నిజంగా చచ్చిపోమ్మని చచ్చిపోమ్మని. ఒక ఆడపిల్లని నేను ఒక్క మాటనా, ఒక ఆడపిల్లని నేను నిందయ్యా, ఒక ఆడపిల్ల మీద నిందయ్యా. చచ్చిపోవరా, నిజంగా చెప్తున్నా కదా, అది అన్నది కదా. చచ్చిపోమ్మని పెట్రోల్ పోసుకుంటా, అది అన్నాడంట కదా, పెట్రోల్ పోసుకోమ్మని. నా కొడుకుని నాతో కొట్లాడడానికి వచ్చినప్పుడు నా బిడ్డను కూడా చంపేస్తా అన్నాడు కదా. ఆ బిడ్డను ఎందుకు చంపాలి? మళ్ళా ఏడవైంది చంపాలి కదా, మళ్ళీ చంపొద్దా? నా కొడుకుతో పాటు చంపేసేది ఉండే. నీ చిన్నమ్మ అన్నది కదా, నీ అత్త అన్నది కదా, నా మొగుడిని ఇట్లా చెప్తురు, గ్యాస్ నా పెట్రోల్ పోసుకుంటా అన్నదా. పోసుకొని చూపిరా. లేక పోలీస్ వ్యవస్థకు ఒకటే మాట చెప్తున్నా, మీతో న్యాయం కాకపోతే నాకు అప్పచెప్పరు. వాళ్ళు 10 మంది కదా, ఆ 10 మందిని నాకు అప్పచెప్పరు. 10 మందిని నాకు అప్పచెప్పరు. నేను సమన్యాయం ఒకటి ఉంటుంది కదా, ఒక సమన్యాయం అనేది ఉంటుంది కదా, ఆ న్యాయం నేను చేస్తా. నాకు వదిలిపెట్టారు. ఏమంటలే. పైన దేవుడు ఉన్నాడు, మేమందరం తోడుగా ఉన్నాము. దేవుడు న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది పెద్ద న్యాయం జరుగుతుంది. మేమందరం తోడుగా ఉన్నాము. రాకపోతే నాకు వదిలేరి. చాలా బాధాకరమైన బాక్సర్ కదా మీరు, బాక్సర్ కదా. ఒక స్టేట్ కి కొట్లాడు, బాక్సింగ్ రింగ్ లో కొట్లాడు. మీ అమ్మ, అరే సాయిగా, మీ అమ్మ ఏమంటుంది? మీ అమ్మ సపోర్ట్ చేస్తుంది కదా మీకు, చెయ్యని. నేను ఇక్కడ ఉండేదనే కదా, మీకు అంత అయిపోయింది. మీకు అంత అయిపోయింది. అన్యాయంగా చంపారు కదరా. ఎవరికి న్యాయం కావాలి? నాకు అంతే, నాకు న్యాయం కావాలి. ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేనే లేదు. పోలీస్ వ్యవస్థ వేస్ట్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ అనేదే వేస్ట్. ఏం చేసిరు? నాకు న్యాయం చేసిరా? వాళ్ళకి కాపు కావచ్చు.